ఉప్పులూరు హేమశంకర్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి. ప్రపంచ కార్మికుల దినోత్సవం 139వ మేడే ఈరోజు సిపిఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవన్ వద్ద ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. ఏలూరు నగరంలో ఉదయం నుంచి అనేక చోట్ల పార్టీ పతాకాలని ఆవిష్కరించుకొని జిల్లా కార్యాలయం వద్ద సిపిఐ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. 1886 మే నెలలో అమెరికా దేశంలోని చికాగో నగరంలో హే మార్కెట్లోని కార్మికులు తమ హక్కుల కోసం నిరసిస్తూ ప్రదర్శనలు చేసి ఆందోళన నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఆ ప్రభుత్వం అలానే అధికారులు చేసినటువంటి దమనకాండకు అనేక మంది కార్మికులు తమ ప్రాణాలని విడిచిపెట్టడం జరిగింది. వారందరూ తమ ప్రాణాలని విడిచిపెడుతూ తమకి అండగా తమ కార్మిక వర్గ ఆశయాలు, కోరికలు, వారికి ఉన్నటువంటి హక్కుల్ని సాధించుకోవడానికి తమ రక్తంతో ఒక ఎర్ర గుడ్డ ఏర్పాటు చేసుకొని ఈ ఎర్ర జెండానే మన ఉద్యమాలకి, పోరాటాలకి ప్రతినిధిగా ఉండి ఎర్ర జెండా నాయకత్వాన్ని పోరాటాలు చేయాలని 138 ఏళ్ల క్రితం వారు పిలుపునివ్వడం ఈనాటికి ప్రపంచంలోని అనేక దేశాల్లో కార్మికులు తమ హక్కుల సాధన కోసం, తమ డిమాండ్ల సాధన కోసం ఎర్ర జెండా నీడన ఉధృతమైన పోరాటాలు చేసి తమ హక్కులను సాధించుకోవడం జరిగింది. భారతదేశంలో కూడా అనేక పోరాటాల ద్వారా 1920లో ఏర్పాటైనటువంటి ఏఐటిసి నాయకత్వాన అనేక పోరాటాలు చేయడం ద్వారా భారతదేశంలోని కార్మికులకు అనేక హక్కుల్ని సాధించుకోవడం జరిగింది. వాటిల్ని విచ్ఛిన్నం చేస్తూ 44 చట్టాలని 4 కోడ్లుగా మారుస్తూ భారతదేశంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. వాటిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఏఐటిసి అనేక సార్వత్రిక సమ్మెలను నిర్వహించి కార్మికుల పక్షాన అనేక పోరాటాలు చేస్తూ వస్తుంది. భవిష్యత్తులో కార్మిక, కర్షక, పీడిత ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడేది ఎర్ర జెండాయే గనక ప్రజలందరూ భవిష్యత్తులో జరిగే ఉద్యమాల్లో పాల్గొని ఎర్ర జెండాకు తోడుగా అండగా నిలవాలని ఈ మేడే నుంచి అటువంటి ప్రతిన పూని కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో పనిచేసే వారందరూ మేడే స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్ ఉద్యమాలను నిర్మించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డాగా ప్రభాకర్, అలానే సిపిఐ జిల్లా కార్యదర్శి మనో కృష్ణ చైతన్య, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బండి వెంకటేశ్వరరావు మాట్లాడతారు.